పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో ఏపీఎస్ఆర్టీసీలో డిపోలో 2 నూతన బస్సులను స్థానిక సభ్యుడు పత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడినాక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 1400 కొత్త బస్సులు ప్రారంభించినట్టు తెలిపారు. అలాగే ప్రయాణికుల సౌకర్యార్థం మరో 2000 బస్సులు ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అన్ని సౌకర్యాలతో కూడిన కొత్త బస్సులను చిలకలూరిపేట డిపో నుండి ఒక బస్సును హైదరాబాద్ కు, మరో బస్సును విజయవాడకు ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. బస్సులు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త బస్సులు ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 1400 బస్సులు అన్ని డిపోల నుంచి ఇప్పుడు ప్రారంభించడం, మరొక 2000 బస్సులు కొత్తవి కూడా ఆర్డర్ పెట్టడం జరుగుతుందని కన్సర్న్ మినిస్టర్ కానీ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేయడం జరుగుతుంది. ప్రయాణికులకి కావలసినటువంటి బస్సులు తీసేసి కొత్త బస్సులు సౌకర్యవంతంగా ఉండేటువంటి దానికి చంద్రబాబు గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది బియాపూర్ నుంచి రాత్రి 11 గంటలకు బియాపురం బస్సు ఇక్కడి నుంచి ప్రారంభమయ్యి ఉదయం 6 గంటలకి అక్కడ చేరుకోవడం జరుగుతుంది. మళ్ళీ అటు నుంచి 8 గంటల 45 నిమిషాలకు బయలుదేరి ఇక్కడ 4 గంటలకి చేరుకోవడం జరుగుతుంది. ఆ విధంగా హైదరాబాద్ వెళ్ళేటువంటి వాళ్ళకు కూడా డిఫరెంట్ ప్లేసెస్ కి బస్ సౌకర్యాన్ని చిలకలూరిపేట డిపో నుంచి అందించడం జరుగుతుంది. 2 విజయవాడ ఎక్స్ప్రెస్ 5 గంటల 58 నిమిషాలు ఉదయం ప్రారంభమై నెంబర్ ఆఫ్ ట్రిప్స్ ఎక్స్ప్రెస్ ఇది జరుగుతూ ఉన్నమాట. విజయవాడ ఎక్స్ప్రెస్ సాయంత్రం 7 గంటల 45 నిమిషాలు కళామందిర్ సెంటర్ మీదుగా వెళ్ళేటువంటి దానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ ట్రాఫిక్ ఉన్నా, గ్రామాలకు ఎక్కడ ట్రాఫిక్ ఉన్నా బస్ సౌకర్యం కల్పించడం. గత ప్రభుత్వం వ్యవస్థను నిర్వీర్యం చేసిన ఆర్టీసీ వ్యవస్థ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రయాణికుల సౌకర్యార్థం, ప్రయాణికులకి అసౌకర్యం కలగకుండా ఉండేటువంటి దానికి కొత్త బస్సులు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండేటువంటి దానికి ఆర్టీసీయే కాదు, అన్ని రకాలుగా ఈరోజు ఇది మంచి ప్రభుత్వం ప్రతి నోటా వినాలనేటువంటి దానికోసం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో మోడీ గారు, కూటమి ప్రభుత్వం కష్టపడి పనిచేయడం జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం అరాచకాలకి, అవినీతికి, అక్రమాలకి, దౌర్జన్యాలకి, అక్రమ కేసులకి గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వంలో అందరూ సంతోషంగా ఉన్నాం, అటువంటి అరాచకాలు ఈ ప్రభుత్వంలో లేవు అనేటువంటిది ఈరోజు 6 నెలల్లో ప్రజలు